హైకోర్టు తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు కడిగిన ముత్యాలు అని తేటతెల్లం అయిందన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఈ తీర్పు ద్వారా మాజీ సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు కడిగిన ముత్యాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుని బూచీలా చూపించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి దాన్ని ఎందుకు రిపేర్ చేయించలేకపోయారని అన్నారు. పిల్లర్లు రిపేర్ చేస్తామని ఏజెన్సీని పక్కన పెట్టి వారిని పని చేయకుండా అడ్డుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రను హైకోర్టు తీర్పు వెలికితీసిందన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు మరిచి ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో మీ అబద్ధపు కోటలను ప్రజలే కూలుస్తారని అన్నారు. మరి మభ్యపెట్టేటువంటి ఆలోచన కాకుండా కేవలం కేసీఆర్ గారి పనులను మరి లేకుండా చేస్తామని, కేసీఆర్ గారు ఉనికినే లేకుండా చేస్తామని, కేసీఆర్ గారి జ్ఞాపకాలను లేకుండా చేస్తామని చెప్పి ఇలా ప్రజలను మభ్యపెట్టుకున్నటువంటి ఆలోచన మానుకోవాలి. ఇవాళ వాస్తవంగా యావత్ తెలంగాణ ప్రజలకు 13 జిల్లాల ప్రజలకు ఇది వరప్రదాయం. మరి ఈ కాళేశ్వరం నీటి ద్వారా మాత్రమే ఇవాళ ఈ ప్రజలందరికీ సాగునీరు అంతది, త్రాగునీరు అంతది, అట్లాగే పారిశ్రామిక అవసరాలు నీరంతది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని నీరందేటువంటి గొప్ప ప్రాజెక్టును ఇవాళ ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి కూలేశ్వరం అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి మరి మొన్న 20వ తేదీ నాడు అనే స్వయంగా వెళ్ళి కాళేశ్వరాన్ని చూసి ఇది మళ్ళీ మేము బాగు చేస్తాము, కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగినవి, దీన్ని తప్పకుండా బాగు చేసి మళ్ళీ ప్రజలకు వాడకలకు తీసుకొస్తామని చెప్పి చెప్పడం అనేది ఆయన యొక్క చౌకబారు రాజకీయాలకు